హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నార్త్ ఇండియన్స్ ఏసుకునే హెయిర్ స్టైలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ హెయిర్ స్టైల్ శారీస్ మీదకి, అలాగే లెహెంగాస్ మీదకి చాలా బావుంటుంది. ఈ ప్యాటర్న్ చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లోనే ఈ హెయిర్ స్టైల్ వేసేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రంట్ పఫ్ ఫ్రంట్ పఫ్ కావాలనుకుంటే అలా వేసేసుకోవచ్చు. లేదు నార్మల్‌గా ఇలా సైడ్ పఫ్ తీసేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫ్రంట్ సైడ్ ఇలా తీసేసుకొని హెయిర్ ఇలా లెఫ్ట్ సైడ్ కనేసేసి ఇక్కడ రోల్ చేసేసుకొని పిన్ పెట్టేసేసుకొని నాకైతే ఆ విధంగా సెట్ అవ్వదండి. సో ఇలా హెయిర్ని మొత్తం కోమ్ చేసుకున్న తర్వాత రోల్ చేసేసుకోవాలి. లెఫ్ట్కి తిప్పుకొని రోల్ చేసేసుకోవాలండి హెయిర్. ఇలా హెయిర్ని మొత్తం ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా మన రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ రోల్ చేసుకోవాలండి. రైట్ సైడ్కి తీసేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా క్లచ్ ఉంటే క్లచ్, నార్మల్గా క్లిప్ ఉన్నా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఆ క్లిప్ని అనేది హెయిర్ మొత్తం కవర్ చేసేయాలి. ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో క్లిప్ పైనుంచి క్లోజ్ చేసేసేయాలి. కవర్ అయిపోతుంది. కొంచెం షార్ట్ హెయిర్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి కూడా వస్తుంది ఈ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. పెట్టుకున్న తర్వాత సైడ్ వచ్చేసింది కదండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ యాడ్ చేసేసుకుందాం మనము. ఇలా 1 by 1 ఇలా ఒక 4 to 5 ఫ్లవర్స్ ఉంటే సరిపోతుంది. ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు. రెడ్ కానీ పింక్ కానీ మన శారీస్కి ఏది మ్యాచ్ అయితే, డ్రెస్కి ఏది మ్యాచ్ అయితే ఆ విధంగా తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్స్ ఊడిపోకుండా కింద పిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇంత సింపుల్గా అయిపోయిందో. ఫ్లవర్స్కి పెన్ పెట్టేసేసుకోవాలి. సారీ, ఇలా ఆల్ ఫ్లవర్స్కి పిన్ చేసేసుకోవాలి ఊడిపోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, సైడ్ పఫ్ ఎలా ఉంటుందో. ఇది శారీస్ మీదకి, లెహంగాస్ మీదకి చాలా లుక్ ఉంటుందంటే ఈ హెయిర్ స్టైల్. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఓకేనా?